ఈసారి ఫుల్ ఫిష్ అయితే ఫ్రై చేశాము. ఎంత బాగా వచ్చిందంటే, ఇంత క్రిస్పీగా రావాలి అంటే ఏం చేయాలనేది ఫుల్ ప్రాసెస్ చూస్తేనే మీకు అర్థమవుతది. ఎప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేయించి ఉప్పు, కారం ఏసి ఫ్రై చేస్తాము. ఈసారి ఏంటంటే ఫుల్ ఫిషే ఫ్రై చేసుకుందాము అని అనిపించింది. సో, దాన్ని హెడ్ తీయించేసి మసాలాలన్నీ పట్టించి ఉంచాము. మసాలాలంటే రెగ్యులర్‌గా మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిలే ఏసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం నిమ్మరసం. నా దగ్గర నిమ్మరసం లేదు, నారింజకాయలు ఉన్నాయి ఇంట్లో. సో, అది యాడ్ చేశాను దాని జ్యూస్. అది కూడా పుల్లగానే ఉంటది కదా! లాస్ట్‌లో కొంచెం వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అన్నీ దానికి బాగా పట్టేలా అనమాట. సో, మనం ఏదైతే లైట్‌గా కట్ చేయించుకొని పెట్టుకున్నామో దాన్నంతటిని ఎడ్జెస్ వరకు, లోపల వరకు అంతా మసాలా పట్టించి రెడీగా ఉంచుకోవాలనమాట. ఎవ్రీ ఎడ్జ్ మసాలా ఎళ్ళేలా చూసుకోవాలి. అది చూసుకొని ఇది కాసేపు ఒక 1 ఆర్ 2 అవర్స్ అన్నా మ్యారినేట్ అయితే దానిలోకి అంతా వెళ్ళి చాలా బావుంటదనమాట. టేస్ట్ లోపల వరకు వెళ్ళి చాలా బావుంటది. అండ్ మెయిన్ ప్రాసెస్ క్రిస్పీగా రావాలి అంటే ఏం చేయాలి అంటే సెమోలినా అని ఉంటుంది. అది తీసుకోవచ్చనమాట. అది ఏ సూపర్ మార్కెట్స్‌లోనే దొరుకుతది. ఇన్‌కేస్ అవైలబుల్‌గా లేకపోతే ఇంట్లోనే మనకు సూజీ రవ్వ ఉంటుంది కదా! అదే అండి ఉప్మాకి యూజ్ చేస్తాం కదా! ఉప్మా రవ్వ అండ్ దాంట్లో కొంచెం శనగపిండి ఏసేసుకొని 2 బాగా మిక్స్ చేసుకోవాలనమాట. దీన్ని మసాలాతో కలిపి యాడ్ చేయము. సెపరేట్‌గా మసాలాలంతా పట్టించేసిన తర్వాత దాని మీద పైన అద్దుతామనమాట. సో దట్ అది కొంచెం క్రిస్పీగా ఉంటది. అండ్ మసాలా అంతా ఫిష్‌కి పట్టి టేస్టీగా ఉంటదనమాట. దీనంతటిని మొత్తం ఎవ్రీ ఎడ్జ్‌కి అది పట్టేలా చూసుకున్న తర్వాత, నేనిక్కడ ఆయిల్ ఎందుకు ఎక్కువేస్తున్నా అంటే, ఈ ఫిష్ అనేది కొంచెం దళసరిగా ఉందనమాట. సో, మొత్తం అంతా బాగా కాలాలి, ఫ్రై అవ్వాలి అని చెప్పి ఆయిల్ ఎక్కువేశాను. చాలా తక్కువ ఆయిల్‌తో కూడా ఇది ఫ్రై చేసుకోవచ్చు. వేసిన వెంటనే కదిపేసామా మసాలా అంతా ఆయిల్‌లోకెళ్ళిపోతది. చేస్తూ ఉంటే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ తెలుస్తాయి కదండీ! నేను కూడా అంతే నేర్చుకుంటున్నాను. వన్స్ ఆయిల్‌లోకి వేసిన తర్వాత అది ఒక సైడ్ కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి. అండ్ ఆయిల్ అలా మరుగుతున్నప్పుడు ఆ పైన కూడా వేస్తూ ఉంటే లేయర్ కూడా క్రిస్పీగా అవుతది. సో దట్ తిరిగేసేటప్పుడు అది కూడా ఆయిల్‌లోకి మసాలా అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటదనమాట. చూసారా ఎంత బాగా క్రిస్పీగా లోపల వరకు కూడా మసాలా ఆయిల్ ఎళ్ళి చాలా బాగా కాలిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తిరిగేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిరిగేసుకొని, తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటే చాలా బావుంటది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి కొన్ని చేసే కొద్దీ టెక్నిక్స్ అలా తెలుస్తూ ఉన్నాయి. ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందంటే నేనేనా ఇంత మంచిగా చేస్తున్నది అని అనిపిస్తుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. బై గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షో యువర్ లవ్.